మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అందరు లేడీస్ కి. ఈ ఇర్రెగ్యులర్ సైకిల్ ఏంటంటే కొంతమందికి మామూలుగా రెగ్యులర్ సైకిల్ ఏంటంటే 28 to 30 days పీరియడ్, అంటే ఆ పీరియడ్ లో వస్తుంది. కొంతమందికి ఏంటంటే 45 days కి ఒకసారి వస్తుంది, కొంతమందికి 25 days కి వస్తుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది అంటే ది క్వాంటిటీ ఆఫ్ ది బ్లీడింగ్ ఏంటంటే 75 ml to 80 ml ఎవ్రీ మంత్ దే బ్లీడ్. బట్ దానికంటే ఎక్కువ అయితే కూడా దాన్ని అబ్నార్మల్ అంటారు, దానికంటే తక్కువ కొడితే కూడా నో ప్రాబ్లం. బట్ రెగ్యులారిటీ ఆఫ్ ది పీరియడ్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. బట్ 90% మోస్ట్లీ 80 to 90% ఆఫ్ ది పీపుల్ ఒకటే రిథంలా ఫామ్ అవుతుంది, నడుస్తుంటది. బట్ ఒక 10% ఆఫ్ ది పీపుల్ ఇర్రెగ్యులర్ ఉంటుంది. కొంతమందికి 4 months కి ఒకసారి వస్తుంది, కొంతమందికి 3 months కి ఒకసారి వస్తుంది. సో ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్ అయినప్పుడు ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వస్తే ఒకటే 4 months రాదు, వస్తే మనకు బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్ గా చేస్తాము. సో ఇంకా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే దీని వలన వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు అవుతుందో అనేది ఒక మిస్టరీ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటారు చాలా సార్లు, ఓహో మాకు పీరియడ్ రాలేదు కనుక ఇంకా వస్తుందేమో అని వెయిట్ చేస్తారు. ఈ లోపు ప్రెగ్నెన్సీ అనేది ఉండొచ్చు. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ వలన అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే చాలా సార్లు గైనకాలజిస్ట్ ను కలుస్తుంటారు, ఇర్రెగ్యులర్ గా వస్తుంది అట్లా అని కలుస్తుంటారు. బట్ ఒక రిథమిగా అంటే నేను అనేది ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్. సో చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, బిఫోర్ ప్యూబర్టీ అంటే జస్ట్ అప్పుడే ప్యూబర్టీ వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, అంటే మెనార్కీ అటైన్ అయిన వాళ్ళందరికీ ఎర్లీ మెనార్కీ పీరియడ్ లో వాళ్ళకు కొద్దిగా ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయి. దానికి ప్రతిదానికి మెడిసిన్ అనేది అవసరం లేదు. వాళ్ళ కోసం మనం 18 years నుంచి 20 years వరకు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళది హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అనేది చాలా ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి వచ్చే హార్మోన్స్ అనేవి ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. వాళ్ళకి రావడానికి అంటే సెటిల్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ అంటే వీళ్ళకు మాత్రం ఇర్రెగ్యులర్ గా వస్తే కంపల్సరీ అంటే ముందర ఇర్రెగ్యులర్ గా వచ్చి తర్వాత ఇర్రెగ్యులర్ గా వస్తే ట్రీట్మెంట్ తీసుకోవాలా. ఇంకా పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటే మెనోపాజ్ వచ్చే ముందు కూడా ఒక 5 years ఇర్రెగ్యులర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ వస్తుంది పీరియడ్, అంటే బ్లీడింగ్ తక్కువ అవుతుంది లేకపోతే ఎక్కువ అవుతుంది. అప్పుడు కూడా కంపల్సరీ ఒకసారి గైనకాలజిస్ట్ ను కలిసి కన్సల్ట్ చేయించుకోవాలా. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం, భయపడాల్సిన పని ఏమీ లేదు.